హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదినము ఆత్మీయ ఆహారముగా దేవుని యొక్క వాక్కును మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్కు యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వాక్యము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. ఇక్కడ దేవుడు యోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు యోబును ప్రశ్నిస్తూ ఇక్కడ కాకి పిల్లల కోసము కాకికి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అంత మంచి దేవుడు, మనసున్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జంతువుల స్వరము వినే దేవుడు, మనుషులు మొరపెడితే వినేది, మనుషులు ఏడుస్తే చూసేది, మనుషులు విన్నపాలు విని వారికి తీర్చి దేవుడుగానే కాకుండా కాకి ఆహారానికి పోతుంది. కాకి పిల్లలు ఏడుంటాయి? గూట్లో ఉంటాయి. కాకి పిల్లలు గూట్లో ఉండి అవి కావు కావు కావని గట్టిగట్టిగా అడుస్తూ ఉంటాయి. అయితే కాకి మాత్రము ఆహారము పిల్లల కోసం తేవడానికి అది తిరుగుతూ ఉంటుంది. పిల్లల కోసం, పిల్లల ఆకలి తీర్చడానికి ఆహారము కోసం అది తిరుగుతూ ఉంటే ఈ కాకి పిల్లలంట అవి అరుపులు అని మనం అనుకుంటున్నాము. గూట్లో కూర్చొని ఇవి ఏమబ్బా ఇట్లా అడుస్తున్నాయని మనం కూడా వాటిని మన ఇండ్ల దగ్గర కూడా అవి అడుస్తుంటే కూడా చాలామంది దానిని గద్దిస్తూ ఉంటారు. కానీ అవి ఆ కాకి పిల్లలు అరుపులు కాదు, అవి దేవునికి మొరపెడుతున్నాయి. ఎంత మంచి మాట చూడండి. పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి. కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి. కాకి భాష నాకు తెలియదు, కానీ కాకి పిల్లల మొర ఆలకిస్తున్నాడు అంటే వాటి యొక్క అరుపులో అర్థం చేసుకుంటున్నాడు దేవుడు. అవి అరుస్తున్నాయి ఆహారం కోసము. వాళ్ళ తల్లి ఆహారం సంపాదించకపోయింది. ఆ సంపాదనలో ఆహారము దొరుకునట్లు దేవుడు చేస్తున్నాడు కాకి పిల్లల మొర విని అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తిండి లేక తిరుగులాడుచు కాకి తిరుగుతూ ఉంది కాకి పిల్లల కోసము. ఆ తిండిని తన నోటికి అందించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మంచి మనసున్న దేవుడు. పక్షులు ఇవి మనలాగా మాట్లాడవు, కానీ దేవునికి మొర పెడుతున్నాయి చిన్న పిల్లలుగా ఉండి. అప్పుడు కాకి ఆహారాన్ని దేవుడు సమకూర్చి దాని నోటికి ఇస్తున్నాడు. కుటుంబాల్లో ఈ రోజున పిల్లలు ప్రార్థనలకు మోకాళ్ళే వేయించే తల్లిదండ్రులుగా ఉండడం లేదు. చిన్నపిల్లలే. ఆ పిల్లలకి ఎందుకులే ఉపవాసం, ఆ పిల్లలకి ఎందుకులే అంత మోకాళ్ళ మీద కఠినంగా ఉంచటము, ఎందుకులే బైబిల్ చదవమని కఠినంగా చెప్పడము. చిన్నపిల్లలులే తినని, చిన్నపిల్లలులే మందిరంలో ఎట్లంటే అట్లా తిరగని, చిన్నపిల్లలులే వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ జడలు, వాళ్ళ ఫ్యాషన్లు, వాళ్ళ అబ్బాయిల యొక్క మాటలు, తీరు, నడవడి, ఇవన్నీ చిన్న పిల్లలు అనే దాని మీద కొట్టేసి వాక్యంకు వ్యతిరేకంగా పెరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రి పెంచుతూ ఉన్నారు. ఒక సామెత ఏంటి? మొక్కై వంగనిది మానై వంగునా. చిన్నగున్నప్పుడే నువ్వు మొరపెట్టేది నువ్వు నేర్పిస్తే, తల్లి నేర్పియంది కాకి పిల్లలకు ఎలా తెలుస్తుంది మొరపెట్టడము? కాకి పిల్లలకు నేర్పించుకుంటుంది తెలుసా? మొరపెట్టండి మీరు, నేను పోతున్నాను పని మీకోసం ఆహారం దానికా. మీరు మొదట పెట్టండి, నేను పనికి పోతున్నాను, నేను కష్టపడడానికి పోతున్నాను, నేను సంపాదించడానికి పోతున్నాను, దేవుడు నాకు సహాయము చేయనట్లు మీరు గూట్లో కూర్చొని నిద్రపోవద్దు, మీరు మొరపెట్టండి. ఎంత చక్కని కుటుంబము. అపవిత్రమైనటువంటిది కాకి,
అయినా కుటుంబంలో దేవునికి మొరపెట్టేటువంటిది పిల్లలకు నేర్పించినప్పుడు దేవుడు అటువంటి ఆ కాకుల యొక్క ఆహారమును అందించినాడు. అటువంటి కాకుల స్వరము మొరయని ఈ రోజున భక్తిపరుడవని, విశ్వాసివని, రక్షణ పొందుకున్న, బాప్తిసం పొందుకున్నావని, సంఘ సభ్యుడుగా, సంఘ పరిచారకుడుగా, సంఘాన్ని నడిపేటువంటి సేవకులుగా ఉన్నా కూడా పిల్లలకు భయము, భక్తి, మొరపెట్టడము, అనుభవాలు, ఆత్మీయత, దేవునితో నడిచేవి, ఆ అనుభవాలు, ఆ శ్రమల గుండా కూడా వెళ్ళేది పిల్లలకు నేర్పించటం లేదు. తల్లిదండ్రి కష్టపడుతుంటే పిల్లలకి ఈ పొజిషన్లు మారాలి, నాలా ఉండకూడదు నా పిల్లలు అని అంటున్నారు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు, విశ్వాసి గమనించాల్సింది ఏంటంటే పిల్లలు కూడా సిలువను ఎత్తుకునేది నేర్పించాలి. పిల్లలు కూడా సిలువ మోస అనుభవాల్లోకి వచ్చేది నేర్పియాలి. పిల్లలు కూడా ఉపవాసాలు ఉండేది నేర్పియాలి. పిల్లలు కూడా ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. పిల్లలు కూడా మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. పిల్లలు కూడా మోకాళ్ళ మీదనే ఉండేటువంటి అనుభవము, ఆత్మీయతలో ఎదగాలి. చిన్నపిల్లలని మీరే వాళ్ళను లోక సంబంధమైన రీతిలోకి నడిపిస్తే ఆత్మీయత వాళ్ళలో ఎక్కడ ఉంటుంది? చిన్న పిల్లలు అనొద్దు, చిన్న పిల్లల నుండే దేవుడు వాళ్ళను కోరుకుంటున్నాడు. చిన్న వయసు నుండే తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఇర్మియాను నేను ఏర్పరచుకున్నానన్నాడు. ఇర్మియాను తల్లి గర్భంలోనే ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంతమంది తల్లుల కడుపులలో పిల్లలు ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో. వారి చేతికి అందించిన తర్వాత నువ్వు ప్రవక్తం చేస్తున్నావా? పాడు పిల్లల్లాగా చేస్తున్నావా? పాడైపోయిన బ్రతుకుల్లాగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నావా? కడుపులో ఉండంగానే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లల పట్ల. నీ పిల్లలు నీ చేతికి ఇచ్చిన తర్వాత వారికి దేవుని ప్రణాళిక వారి పట్ల ఏదుందో అది వారికి పూర్తిగా తెలియజేయాలి. పూర్తిగా ఆ ప్రణాళికకు అనుకూలంగా వారిని నడిపించాలి, తీర్చిదిద్దాలి, సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కాకి కుటుంబంలో కాకి ఆహారం సంపాదించకపోతే పిల్లలు గుట్లో కూర్చొని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాయి, మాకు ఆహారం పెట్టే, మాకు ఆహారం ఈ నాయన, మా అమ్మ పోయింది నాయన, మా అమ్మ పోయింది ఏసయ్య, మా అమ్మ పోయింది ఏసయ్య, మా నాయన పోయినాడు ఏసయ్య, కష్టపడుతున్నాడు ఏసయ్య, వారికి ఆ కష్టార్జితం ఈయనని మొరపెడుతున్నాయి. ఆహారం తీసుకొచ్చేటట్టు చూడు ఏసయ్య, మా అమ్మ మా నాన్న పోయినారు, క్షేమంగా తీసుకురా. ఎంత చక్కగా దేవునితో అనుబంధం ఇది తెలుసా? మీ పిల్లలు మీరు బయటికి వెళ్ళిపోతే మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా తల్లిదండ్రి బయటికి పోయినారయ్యా, ప్రభువా నా తండ్రి ఉద్యోగానికి పోయినారు, కూలి పనికి పోయినాడు, నా తల్లి పలానా పనికి పోయింది అయ్యా. నా విషయాలకు, వివాహ విషయాల్లో కూడా పిల్లలు ఇంట్లో పెళ్లి కూతురు కానీ అబ్బాయి కానీ ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఈ యొక్క మధ్యవర్తులు కానీ తల్లి తండ్రి ఇంకా పెద్దవాళ్ళు వారి యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటే అక్కడ మార్గం సరళం చేయబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య బోధ వినడానికి ఒక చిన్నవాడు వచ్చినాడు, చిన్న పిల్లోడు. అక్కడ ఆహారం కొదువైపోయింది. వాళ్ళ అమ్మ చిన్నపిల్లవానికి ఆ వాక్యం విన్న తర్వాత మళ్ళీ ఫిజికల్ ఆహారం కూడా, శరీరానికి ఆహారం కూడా సిద్ధపరిచి పంపించింది. అయితే దేవుడు అడుగుతా, ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఆహారం ఉందంటే ఆ చిన్నవాడు తన కాడ ఉన్న చిన్న ఆహారాన్ని అందించే మనసు కలిగి ఉన్నాడు. ఎంత స్వార్థం ఉంటుందో తెలుసా చిన్నపిల్లలలో? మీరే కొనిచ్చి ఒక 2 లాలీపప్పులు వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఒకటి నాకి అంటే కూడా ఇయ్యరు వాళ్ళు. కానీ ఇచ్చే మనస్సును పిల్లలకు నేర్పించింది ఇక్కడ దేవుడు నేర్పించినారు. అందుకే దేవుడు అడిగిన వెంటనే బోధ వినడంలోనే కాదు, కూర్చున్నాడు గుంపులో, బోధ విన్న తర్వాత కూడా ఇచ్చే మనస్సుతో కూడా ఉన్నాడు. చిన్న పసి హృదయాలు, అది చిన్నగా తల్లిదండ్రి దగ్గర నేర్చుకున్నదే, తల్లిదండ్రి నేర్పినవే ఈ లక్షణాలు.
ఈ రోజున మీరు మీ పిల్లలకి నేర్పించగలుగుతున్నారా? ఆ చిన్నవాడు ఆ రోజున చెయ్యి చాపి ఇచ్చిన దాన్ని అద్భుతమైన రీతిలో ఐదు రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి మిగుల 12 గంపలు ఎత్తే ఆశ్చర్య కార్యము చేయడానికి ఈ చిన్నవాడు ఇచ్చినది ఒక గొప్ప కార్యముగా జరిగిపోయింది. చిన్న పిల్లలని వాళ్ళను దేవుని మార్గానికి దూరం చేయొద్దు. చిన్న పిల్లలని వాళ్ళను నిలుమోకాల మీద ఉండనీయకుండా ఉండొద్దు. చిన్న పిల్లలని వాళ్ళు ఉపవాస ప్రార్థనలకు దూరం చేయొద్దు. చిన్న పిల్లలని ప్రార్థన లేకుండా తిండికి అలవాటు చేయొద్దు. చిన్న పిల్లలని మందిరాల్లో ఇష్టానుసారంగా తిరగనీయొద్దు. చిన్న పిల్లలని పని చేయనీయకుండా సోమరులుగా పెట్టొద్దు. ఇంకా రకరకాలైనటువంటి మంచి గుణాలు చిన్న పిల్లల్లో రావాలి అంటే విశ్వాసులుగా, క్రైస్తవులుగా, తల్లిదండ్రిగా వాక్యమును ఇంకా ధ్యానిస్తూ మా పిల్లలకి ఇది నేర్పించుకోవాలి, మా పిల్లలకి ఈ విధంగా ఉండాలి, మా పిల్లలు ఇలా బ్రతకాలి అని నిర్ణయించుకోండి. ముఖ్యంగా మొరపెట్టే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఆ ఇంటికి చుట్టూరా అగ్ని కంచె ఉంటుంది. మొరపెట్టాలి పిల్లలు మొరపెట్టాలి. మొరపెట్టే పిల్లలను సంపాదించుకోండి. ఇంట్లో కన్నీటి ప్రార్థన చేసే ఒక్క బిడ్డనైనా అలాగ తయారు చేసుకోండి. మీ ఇంట్లో క్షేమంగా ఉంటుంది, దేవునిలో కంచెలో ఉంటుంది, దేవుని దృష్టిలో ఉంటుంది. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. నిజమే తండ్రి, కాకి కుటుంబంలోనే ఎంతగా మరి ప్రార్థన మొర ఉంది అంటే మరి విశ్వాసులైన మనుషుల పిల్లల విషయంలో, మనుషుల కుటుంబాల విషయంలో కూడా గొప్పగా మొరపెట్టే పిల్లలు ఎక్కువగా లేవనెత్తబడుదురుగాక. ప్రతి ఇంట్లో మొరపెట్టే పిల్లలు లేవనెత్తబడుదురుగాక, బలపరచబడుదురుగాక, అట్టి ఆత్మతో నింపబడుదురుగాక. ఈ వాక్యం విన్న వెంటనే కుటుంబాల్లో గొప్ప కార్యము, ఆదరణ దయచాల్సిందిగా యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.